Now, very important question, define referral system. Write the importance and levels of referral system. రెఫరల్ అంటే ఏమిటిది? దీంట్లో వాట్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎ నర్స్, ఆమె ఏం చేయాలి, రెఫరల్ ఫార్మ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ చూద్దాం. ఫస్ట్ విల్ సీ ద రెఫరల్ సిస్టమ్ అంటే ఏమిటి. ద సిస్టమ్ ఇన్ విచ్ ద పేషెంట్ ఈజ్ సెంట్ ఫ్రమ్ ద హెల్త్ సెంటర్ with fewer amenities to the health institution or treatment center which has more resources, facilities and amenities is called referral system. So ante endidi, patient is sent from the health center, oka health center etuntidi ante adi with fewer amenities. Amenities ante sadupayalu, ఫెసిలిటీస్. సో సదుపాయాలు తక్కువగా ఉన్నటువంటి సెంటర్ నుంచి ఎక్కడికి, సెంట్ టు ద, ఎక్కడ పంపిస్తాం మనము, హెల్త్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ట్రీట్మెంట్ సెంటర్, ఎక్కడ విచ్ హ్యాస్ మోర్ రిసోర్సెస్, అంటే అధిక వనరులు అధిక సదుపాయాలు ఉన్నటువంటి ప్లేస్కి పంపించట. తక్కువ సదుపాయాలు ఉన్నటువంటి హాస్పిటల్ నుంచి అధిక సదుపాయాలు ఉన్నటువంటి హాస్పిటల్కి పంపించడం ఏమంటే మనము రెఫరల్ సిస్టమ్ అంటాం. సో ఇంపార్టెన్స్ ఏమిటి దీనిది, వాట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది సిస్టమ్? ఫస్ట్ వన్, ప్రొవైడింగ్ ద డయాగ్నోస్టిక్ సర్వీస్ టు ది పేషెంట్ అండ్ కమ్యూనిటీ. డయాగ్నోస్టిక్ సర్వీస్ అంటే మనం వ్యాధి నిర్ధారణ. ఉదాహరణకి ఇప్పుడు చిన్న హాస్పిటల్ ఉంది, దాంట్లో మనకు ఓన్లీ ఎక్స్రే ఉంది, ఇంకేం లేదు. కానీ పేషెంట్కి ఏమైందంటే హీ హ్యాస్ టు గో ఫర్ స్కానింగ్ అనుకుందాం. స్కానింగ్ ఇంకా ఎక్కువ పనిచేస్తుంది అన్నమాట, ఎక్కువ మనకు అక్యురేట్గా ఉంటుంది. సో అవి ఇక్కడ లేకపోవచ్చు. అటువంటప్పుడు ఇంకొక హాస్పిటల్ పంపించేస్తాం. ఈ హాస్పిటల్లో అయితే స్కానింగ్ ఫెసిలిటీ ఉంటుందో, అది ఏం కావచ్చు అంటే అల్ట్రాసోనోగ్రఫీ స్కానింగ్ కావచ్చు, లేకపోతే సిటీ స్కానింగ్ కావచ్చు, లేకపోతే ఎంఆర్ఐ స్కానింగ్ కావచ్చు, అటువంటి వాటికి పంపించేయడం. సో మనకి ఇండైరెక్ట్గా ఇక్కడ ఏమవుతుందంటే వ్యాధి యొక్క నిర్ధారణ కొరకు మనకు ఉపయోగపడేటువంటి విధానం అన్నమాట. సెకండ్ వన్, ప్రొవైడింగ్ స్పెషలిస్ట్ సర్వీస్ టు ద పేషెంట్స్. పేషెంట్కి స్పెషలిస్ట్, చిన్న హాస్పిటల్ స్పెషలిస్ట్ ఉండకపోవచ్చు, ఓన్లీ ఒక డాక్టర్ ఉంటాడు. అదే పెద్ద దవాఖాన పోతే డిపార్ట్మెంట్లు ఉంటాయి, వార్డ్స్ ఉంటాయి, దాని ప్రకారం వారి యొక్క స్పెషల్ డాక్టర్ కూడా ఉంటారు అన్నమాట. ప్రొపగేటింగ్ ద పర్పస్ ఆఫ్ రెఫరల్ సిస్టమ్ అమాంగ్ హెల్త్ వర్కర్స్. అమాంగ్ హెల్త్ వర్కర్స్, మీరు మీ యొక్క మధ్యలో మీకు ఏమవుతుందంటే రెఫరల్ సిస్టమ్ గురించి ఉద్దేశం ఏంది, ఉపయోగం ఏందో కూడా వరకు అర్థమవుతుంది దీనివల్ల. టీచింగ్ ద నర్సింగ్ పర్సనల్ ఫర్ రివ్యూయింగ్ ఆఫ్ పేషెంట్స్ సెంట్ ఫర్ రెఫరల్. సో నర్సింగ్ పర్సన్ అంటే నర్సెస్ అన్నమాట. వాళ్ళు ఏం చేయాలి, ఏ పేషెంట్ పంపాలనుకుంటున్నారో హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్కి, సో హాస్పిటల్ యొక్క విధానం ఏంది, మనం పంపే పేషెంట్ ఏమిటి, పేషెంట్ ఉన్న సమస్య ఏంది, అక్కడ మనకు ఉన్నాయా లేవా, దాని యొక్క సదుపాయాలు, పంపేటువంటి హాస్పిటల్ సదుపాయాలు ఉన్నాయా లేవా అనేది రివ్యూ చేయాలి. ఇదొక ఉపయోగం అన్నమాట. ప్రివెంటింగ్ ఫర్దర్ కాంప్లికేషన్స్ అండ్ ఫర్ అప్రోప్రియేట్ ట్రీట్మెంట్. పేషెంట్కి కొన్ని ఏమవుతాయంటే చికిత్స అందించకపోతే దాని ద్వారా ముదిరిపోయి వేరే ఇతర కాంప్లికేషన్స్, తీవ్ర పరిణామాలు రావచ్చు. సో అటువంటి పరిణామాలను రాకుండా నివారించడానికి ఏం చేస్తాం, మనము వెంటనే పెద్ద హాస్పిటల్ పంపించేస్తాం. నెక్స్ట్ వన్, సెండింగ్ ద పేషెంట్ కంఫర్టబుల్లీ టు ద రెఫరల్ ఇన్స్టిట్యూట్. సురక్షితంగా, ఎటువంటి తత్తుపాటు లేకుండా, భయపడకుండా, ప్రమాదం కాకుండా పేషెంట్ని కేర్ఫుల్లీ పంపించుట. నా విల్ సీ ద సెలెక్షన్ ఆఫ్ పేషెంట్ ఫర్ రిఫరల్. రిఫరల్ చేయడానికి మనము ఎటువంటి పేషెంట్ని మనం సెలెక్ట్ చేయాలి అంటే ఎవరిని పంపాలన్నమాట, ఎటువంటి వారు దీనికి అర్హులు. ఫస్ట్ గ్రూప్ ఆర్ ఫైనల్ పేషెంట్స్ అంటాం. అంటే ఎవరు, సచ్ పేషెంట్స్ కెనాట్ సర్వైవ్ డిస్పైట్ ద బెస్ట్ ట్రీట్మెంట్ మేడ్ అవైలబుల్ టు దెమ్. అంటే ఇక్కడ ఏంది, వీలైనంత బెస్ట్ ట్రీట్మెంట్ అనే వారికి ఇచ్చినా కూడా ఏమైంది అంటే దే కెనాట్ సర్వైవ్, వాళ్ళు సర్వైవ్ బతకలేకపోతున్నమాట. దే ఆర్ బౌండ్ టు డై, వాళ్ళు చనిపోవచ్చు అన్నమాట అట్లే ఉంటే వాళ్ళు. అటువంటి వారిని ఏం చేయాలి, సో
To send them for treatment is a waste of time and money. Hence, it is better to give them appropriate treatment at the health center itself with available resources. సో ఇటువంటి వారిని ఇక్కడ ఏంటంటే లాస్ట్ కండిషన్ అనమాట. అంటే ఇంకా అయిపోతుంది వాళ్ళ పరిస్థితి, ఇంకా వాళ్ళు ఇంకా టైం లేదు వాళ్ళకి, ఇంకా ఎంత లేట్ చేసినంత ప్రమాదం ఉంది. అటువంటి వారిని పేషెంట్ని మనము పంపడము అంటే హాస్పిటల్ నుంచి హాస్పిటల్కి టైం వేస్ట్ అయిపోతుంది అన్నమాట, మనీ వేస్ట్ అయిపోతుంది. కాబట్టి వాళ్ళకి ఏం చేయాలి మనం అంటే ఆ పంపే టైంలో చనిపోవచ్చు వాళ్ళు. అటువంటి వారికి ఏం చేయాలి, అక్కడ ఉన్నటువంటి సదుపాయాలతోనే వీలైనంత వరకు ట్రీట్మెంట్ చేయాలన్నమాట. It is essential for the relatives of the patient to understand that owing to his fatal condition, it will not be beneficial to send the patient for referral. సో ఇక్కడ పేషెంట్ తాలూకు రిలేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళకి మనము నచ్చజెప్పాలి ఏమని, వాడుకున్నటువంటి చివరి స్టేజ్ ఇది, ఇంకా అయిపోతుంది. అటువంటి వారిని రెఫర్ చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని వాళ్ళకి మనం నచ్చజెప్పాలన్నమాట. వీళ్ళు ఏమంటే మనము ఫైనల్ పేషెంట్స్ అంటాం. సెకండ్ గ్రూప్ ఆర్ సీరియస్ పేషెంట్స్. అంటే ఏంది, కండిషన్ ఆఫ్ సచ్ పేషెంట్స్ ఈజ్ కన్సిడర్డ్ సీరియస్ బట్ ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ కెన్ సేవ్ దెర్ లైవ్స్. సో బిఫోర్ సెండింగ్ దెమ్ ఫర్ రిఫరల్, attempts should be made to reduce the seriousness of the condition and only after that should they be sent for referral. ఇక్కడ ఏంటి అంటే ఏ పేషెంట్లు అయితే సీరియస్గా ఉన్నారో మనం వాళ్ళని నేరుగా పంపించకూడదు, రిఫర్ చేయకూడదు, వాళ్ళు చనిపోతారు దారిలోనే. మనం ఫస్ట్ వాళ్ళని ఏం చేయాలి, వారికి ఇమీడియట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఎట్లా ఇవ్వాలి అంటే అట్లీస్ట్ ఇప్పుడు ఉన్నటువంటి సీరియస్ కండిషన్ని మనము తగ్గించేసి, అంటే వారు రిఫరల్కి హాస్పిటల్కి వెళ్ళేంత వరకు కూడా వారికి ఎటువంటి హాని కాకుండా ఉండేటువంటి చికిత్సను అందించి ఆ తర్వాత మనం వారిని పెద్ద హాస్పిటల్కి పంపించాలి. ఉదాహరణకి ఇప్పుడు పేషెంట్కి గుండెపోటు ఉంది, గుండెపోటు ఉంటే వాడికి ఆపరేషన్ అవసరం పడుతుంది. మన దగ్గర ఆపరేషన్ చేయడానికి టైం లేదు, లేదా ప్లేస్ లేదు, ఫెసిలిటీ లేదు. అప్పుడు ఏం చేస్తాం మనం, వాడికి గుండెపోటు ద్వారా చనిపోకుండా వాడికి అట్లీస్ట్ ఆ టైం బీయింగ్ కొన్ని మందులు ఉంటాయి, కొన్ని సూదులు ఉంటాయి, ఎంజైమ్ సూదులు ఉంటాయి, అల్టీప్లేస్ అటువంటి వాటి ఫస్ట్ అవి ఇచ్చి కొంచెం స్థిరపరిచి తర్వాత వారిని హాస్పిటల్ నుంచి హాస్పిటల్కి రిఫర్ చేయొచ్చు. థర్డ్ గ్రూప్ అంటే ఎవరు వీళ్ళు, జనరల్ పేషెంట్స్. దో ద డిసీజెస్ మే బి సీరియస్ ఇన్ సచ్ పేషెంట్స్, స్టిల్ ద కండిషన్స్ ఆఫ్ పేషెంట్ ఈస్ ఫౌండ్ టు బి నార్మల్. అంటే పేషెంట్కి ప్రాంతకమైన వ్యాధి ఉండవచ్చు, కానీ ప్రజెంట్లీ పేషెంట్కి కండిషన్ నార్మల్గా ఉంది. అటువంటి వారిని ఏం చేయొచ్చు మనము, దే కెన్ బి ఇమ్మీడియట్లీ సెంట్ ఫర్ రిఫరల్. అంటే లేట్ చేస్తే ఏం కాదు, ఇక్కడ ఉంటే మళ్ళీ ఇబ్బంది అవుతుందన్నమాట, వాళ్ళని పంపించేస్తాం. సిమిలర్లీ ఆఫ్టర్ సర్జరీ or in case of diagnosis is not possible or for use of some special technique, patient can be sent to a big or special hospital. ఇది మనకు సర్జరీ అయిన తర్వాత లేకపోతే వ్యాధి నిర్ధారణ కావడం లేదు అటువంటి వారిని, లేదా కొన్ని ప్రత్యేకమైన టెక్నిక్స్ ఉపయోగించి చికిత్స చేసేటువంటి పేషెంట్స్ ఉంటారు, వారిని మనం ఏం చేయాలి, వెంటనే పెద్ద ఆసుపత్రికి పంపించేస్తాం. దస్ ఆన్ ద పేషెంట్స్ కండిషన్, అంటే పేషెంట్ కండిషన్ బట్టి, పేషెంట్ యొక్క డిసీజ్ని బట్టి, చికిత్స యొక్క ఉద్దేశం బట్టి, అడ్వాన్స్ టెక్నిక్ బట్టి, వ్యాధి నిర్ధారణ ఎంత అవసరం దాన్ని బట్టి మనము పేషెంట్ని రిఫర్ చేయడానికి పూనుకుంటాం. ఇది సెలెక్షన్ ఆఫ్ పేషెంట్ ఫర్ ద రిఫరల్. నౌ వాట్ విల్ సీ ద లెవెల్స్ ఆఫ్ రెఫర్ సిస్టమ్. అంటే మనము ఎక్కడెక్కడ మనం వారిని రిఫర్ చేస్తాం. మనకు 3 లెవెల్స్ ఉంటాయి. ప్రైమరీ లెవెల్ అంటాము, సెకండరీ లెవెల్ అంటాము, టెర్షియరీ లెవెల్ అంటాం. ఫస్ట్ ఇట్స్ ప్రైమరీ లెవెల్. అంటే ఏంటిది, విలేజ్ లెవెల్ నుంచి సబ్ సెంటర్ లెవెల్కి, గ్రామ స్థాయి నుంచి ఉపకేంద్రముకి, ఉపకేంద్రం నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వరకు అన్నమాట. ఇది ప్రైమరీ అంటాం. సెకండరీ ఏంది, ప్రైమరీ నుంచి టు ది కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వరకు, అక్కడ నుంచి జిల్లా ఆసుపత్రికి. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఇక్కడ ఏం చేస్తాము, మామూలుగా
మండలాల్లో ఉండేటువంటి హాస్పిటల్ అనమాట, ఏరియా హాస్పిటల్ అంటాం, లేకపోతే అక్కడ నుంచి జిల్లా హాస్పిటల్కి, ఇది సెకండరీ లెవెల్ అంటాం. టెర్షరీ లెవెల్ అంటే ఏంటి అంటే జిల్లా ఆసుపత్రి నుంచి ఎక్కడికి అంటే టీచింగ్ హాస్పిటల్, అంటే స్పెషాలిటీ ఎక్కువ స్పెషాలిటీస్ ఉన్నటువంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్నమాట. ఇప్పుడు నవోదయ ఉంది, ఇక్కడ ఎస్విఎస్ ఉంది, లేకపోతే హైదరాబాద్లో అపోలో కావచ్చు, ఇమేజ్ కావచ్చు, యశోద కావచ్చు, వీటిని ఏమంటే మనము టీచింగ్ హాస్పిటల్స్ అంటాం, అక్కడ పంపించేయడం. ఇది టెర్షరీ లెవెల్ అన్నమాట. సిహెచ్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ఇది ఫస్ట్ రెఫరల్ యూనిట్. ఎక్కడ నుంచి? ఫ్రమ్ ద సబ్ సెంటర్ అన్నమాట. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ ఏంటంటే ఇంటర్ డిసిప్లినరీ రెఫరల్ సిస్టమ్ అంటే ఏంది? వెన్ ఏ పేషెంట్ కెనాట్ బి ట్రీటెడ్, చికిత్స చేయలేకపోతుంది పేషెంట్కి, నేదర్ ప్రాపర్లీ డయాగ్నోస్డ్, లేదా మనం వారిని సరిగ్గా వ్యాధి నిర్ధారణ చేయలేకపోతున్నాం, నార్ సాటిస్ఫైడ్ విత్ ఏ పర్టికులర్ ట్రీట్మెంట్ ఆర్ థెరపీ, లేదా మన చికిత్స వల్ల వాడికి ఎటువంటి ఉపయోగం రావడం లేదు, తృప్తి పడడం లేదు, దెన్ అప్పుడు మనం ఏం చేస్తామండి, హీ కెన్ బి రిఫర్డ్ టు ది అనదర్ టైప్ ఆఫ్ థెరపీ, మనం వాటిని రిఫర్ చేయొచ్చు అన్నమాట. దిస్ టైప్ ఆఫ్ రిఫరల్, దీన్ని ఏమంటాం, దాన్ని ఏమంటాం, ఇటు రిఫర్ చేయడానికి ఏమంటాం మనము, ఇంటర్ డిసిప్లినరీ రెఫరల్ సిస్టమ్ అంటాం. అంటే వ్యాధి నిర్ధారణ చేయలేకపోతున్నాము, చికిత్స చేయలేకపోతున్నాము, చేసినా వాడికి తృప్తి లేదు, తగ్గట్లేదు, అప్పుడు మనం పంపించేస్తే ఏమంటాం మనము ఇంటర్ డిసిప్లినరీ రెఫరల్ సిస్టమ్ అంటాం. ముఖ్యంగా ఎక్కడ అంటే ది పేషెంట్ షిఫ్ట్ ఫ్రమ్ ద ఆఫన్ ఫ్రమ్ అలోపతి టు ది ఆయుష్. ఆయుష్ అంటే ఏంది? ఇక్కడ ఆయుర్వేద, యునాని, యోగా, సిద్ధ అండ్ హోమియోపతి, ఇటువంటి హాస్పిటల్కి రిఫర్ చేయడం. నీడ్ ఫర్ అర్జెంట్ రిఫరల్ ఫ్రమ్ ప్రైమరీ టు సెకండరీ టెర్షరీ లెవెల్, ఎట్లా మనం రిఫర్ చేయాలి? ఎవరెవరికి అంటే మనము